నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. మనము ఈరోజు పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ అంటే ఏంటి? మనం తరచుగా మన రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వింటూ ఉంటాం. నాకు 3 వీక్స్ బ్యాక్ కానీ 2 వీక్స్ బ్యాక్ ఆర్ 1 మంత్ బ్యాక్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కాఫ్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, హెడేక్ కూడా వచ్చింది, అన్నీ తగ్గిపోయాయి, కానీ కాఫ్ మాత్రం పర్సిస్టెంట్గా అలాగే ఉండిపోయింది. సో జనరల్గా ఇది మోస్ట్ కామన్ కంప్లైంట్. సో దీన్నే మనం పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ అంటాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీకు 3 వీక్స్ నుంచి 6 వీక్స్ వరకు ఈ ప్రాబ్లం పర్సిస్ట్ అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, దీనికి మనం వరీ అవ్వాలా అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ అనేది 100% ట్రీటబుల్ అండి. నాకు దగ్గు ఏంటి, అసలు తగ్గటం లేదు, 2 వీక్స్ అవుతుంది, 3 వీక్స్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉందో పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్, మీరు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అతను ఇచ్చే మెడికేషన్స్, సిరప్స్ కానీ మెడిసిన్స్ కానీ యూస్ చేసి ఈ పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ కండిషన్ని 100% మీరు తగ్గించుకోవచ్చు. దీని గురించి 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. నమస్తే అండి.